హాయ్ ఫ్రెండ్స్, నైస్ టు మీట్ యూ ఆల్. సో ఈరోజు మనం MIVI బ్రాండ్ ఇయర్ ఫోన్స్ గురించి రివ్యూ చెప్పడానికి మీకు వచ్చేసానండి. సో ఈ ఇయర్ ఫోన్స్ నేను లాస్ట్ 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో అందుకే నా దగ్గర ఈ ఇయర్ ఫోన్స్ కూడా కొంచెం పాడైనట్లు కనబడుతుంటాయి. ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ఎలా ఉన్నాయి అనేది మొత్తం గురించి మనం ఈరోజు రివ్యూ చేసుకుందాం. ఇవి నేను కొన్నప్పుడు అయితే దగ్గర 1500 రూపీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మనకు అమెజాన్ సేల్లో ఓన్లీ 999కే వచ్చేస్తున్నాయి. రివ్యూ చూసి మీకు నచ్చితే మీరు తీసుకోండి. సో నాకైతే ఫస్ట్ ఈ MIVI బ్రాండ్ గురించి నాకు అసలు ఐడియా లేదండి. యాక్చువల్గా ఈ MIVI బ్రాండ్ అనేది నేను ఒక పాడ్కాస్ట్ రీసెంట్గా చూశాను. ఈ MIVI బ్రాండ్ ఈ ఇయర్బడ్స్ కొనే ముందు ఒక పాడ్కాస్ట్ చూశాను. ఆ పాడ్కాస్ట్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించి ఈ బ్రాండ్ నుంచి నేను ఈ ఇయర్ ఫోన్స్ అనేది పర్చేస్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా ఈ బ్రాండ్ ఓనర్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన పర్సన్. సో మన ఇండియాలోనే తయారు చేయబడిన ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి. సో దానికోసం అని చెప్పేసి నేను పర్టికులర్గా ఎలా ఉంటుంది, సో ఒకసారి చెక్ చేసి ఒకసారి యూస్ చేసి మీకు కూడా సజెషన్ చేద్దామని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్తో మనకు తీసుకొని రావడం జరిగిందండి. సో దగ్గరకు వచ్చేసి మనకి 2000కి ఒక మంచి బ్రాండ్ లైక్ రియల్మీ కానీ లేకపోతే డిఫరెంట్ చైనా బ్రాండ్స్ ఉంటాయి కదా. సో ఆ చైనా బ్రాండ్ ఇయర్ ఫోన్స్ 2000 రూపీస్లో ఏమేమి స్పెసిఫికేషన్స్తో వస్తాయో ఇయర్ బడ్స్ ద సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి 1500 రూపీస్ 1000 రూపీస్లోనే అటు ఇటుగా దగ్గరగా మనకి అవి ఇన్బిల్డ్గా వచ్చి ఈ ఇయర్ ఫోన్స్లో మనకు వచ్చేట్టుగా ఇన్కార్పొరేట్ చేశారండి. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది మనము ఫస్ట్ చూద్దాము. ఇందులో వచ్చేసి వాళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే 3D ఎఫెక్ట్తో వచ్చేసి సౌండ్ డ్రైవర్స్ అనేవి ఉంటాయని చెప్పి అంటున్నారండి. 13mm డ్రైవర్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. సో మనకైతే ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నప్పుడు చాలా లౌడ్గా వాయిస్ మంచిగా వినబడుతుంది. సో కాకపోతే మనకు సౌండ్ పెంచే కొంది చాలా ఎక్కువ లౌడ్ నాయిస్ అనేది ఎక్కువ అవుతుంది. కాకపోతే మనం మినిమల్గా పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. సో అది నో డౌట్. అవర్స్ అనేది మనకి ఛార్జింగ్తో వస్తుందని చెప్తున్నారు. సో మనం 55 hours వరకు ఆ కేస్ ఛార్జింగ్ పెట్టుకుంటే వన్ టైం ఫుల్ ఛార్జ్ పెట్టుకుంటే 55 hours వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు మనకి చెప్తున్నారు. సో వాయిస్ కాల్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేటువంటి ఫీచర్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఇవి ఎంతవరకు ఉన్నాయి ఏంటి కథ అనేది మనము తెలుసుకుందాం. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా సో నేను 3 months నుంచి యూజ్ చేస్తాను. దీని బెస్ట్ క్వాలిటీస్ ఏమేంటి చెప్తానండి. ఫస్ట్ అయితే ఛార్జింగ్. సో ఫోన్ కేస్ అనేది నేను ఛార్జింగ్ పెట్టుకుంటే నాకు దగ్గరగా 4 నుంచి 5 hours దాకా వస్తుందండి. సో నేను దగ్గరగా ఎటు చూసుకున్నా కూడా ఎవ్రీడే 5 to 6 hours అనేది కంపల్సరీగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తాను. అది కాల్స్ కావచ్చు లేదా వీడియోస్ చూడడానికి కావచ్చు. దగ్గరగా నేను 5 to 6 hours అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాను. సో నాకు ఇది ఛార్జింగ్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అయింది, కేస్ ఛార్జింగ్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఆడియో క్వాలిటీ అనేది సర్టన్ పీరియడ్ వరకు ఎక్సలెంట్గా ఉందండి. అంతకు మించి మనము ఈ సౌండ్ పెంచినట్టయితే చాలా లౌడ్గా నాయిస్ ఎక్కువ వస్తుంది. ప్లస్ మన చెవులు కూడా ఇబ్బంది కలుగుతుంది. సో మీరు ఒక బిలో మీడియం లెవెల్లో పెట్టుకుంటే మాత్రం మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వోకల్స్ కానీ సాంగ్స్ కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు ఫిట్టింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నా చెవులు చాలా చిన్నగా ఉంటాయి. సో నేను ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు నాకు ప్రతి ఇయర్ ఫోన్స్ నాకు సెట్ అవ్వు. సో నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఎప్పుడైనా సరే నేను పెట్టుకున్నప్పుడు కూడా కింద పడతలేదు, అది బాగా అనిపించింది. సో ఇవన్నీ నా ప్రోస్ అండి. కాన్స్ వచ్చేసేసి సో మంచిగా అనిపించిన పాయింట్స్ అనేది ఇప్పుడు చెప్తానండి. మంచిగా అనిపించిన పాయింట్స్ ఏంటంటే సో ఒక్కొక్కసారి బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఇష్యూస్ వస్తున్నాయి. సో నేను అది ఫేస్ చేశాను చాలాసార్లు. దాని గురించి ఒకసారి నేను రివ్యూ పాయింట్ అక్కడ సర్వీస్ సెంటర్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళిన తర్వాత ఏమన్నా వాళ్ళు ఏం చెప్తారని తెలుసుకొని మీకు మళ్ళీ వచ్చి రివ్యూ చెప్తాను. రెండో పాయింట్ ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వైల్ డూయింగ్ ద కాల్స్. నేను కాల్స్ చేసేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అంత బాగా వర్క్ అవ్వట్లేదు. సో నాయిస్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో మూమెంట్లో ఉన్నప్పుడు, వెహికల్ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఇయర్ ఫోన్స్ అనేది అంత మనకు బాగానే వినపడుతుంది, కానీ అవతల వాళ్ళకి వినిపడే వాళ్ళకి సరిగ్గా వినపడతలేదు. సో ఇది మాత్రం ఒకటి చూసుకోండి. సో వాళ్ళైతే రిసీవింగ్ ఎవరైతే మన మాటలో వింటున్నారో వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అసలు వినపడతలేదు. ప్లస్ నా సరౌండింగ్స్లో నాయిస్ ఉన్నట్లుగా వాళ్ళకి ఈజీగా కనిపెట్టేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది కూడా. సో ఇది కూడా నేను నోటీస్ చేశాను. సో దీనిలో మేబీ ఇది చాలా తక్కువ రేటు ఇయర్ ఫోన్స్ కాబట్టి మీకు అంత మంచిగా ఫీచర్ అనేది ఇవ్వకపోయి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్లో నుంచి దాన్ని డిలీట్ చేసి ఉండాల్సింది మంచిగా. సో అదొకటి నేను నోటీస్ చేశాను. సో ఈ 2 పాయింట్స్ అయితే నాకు మంచిగా అనిపించలేదు. ఫస్ట్ 2 పాయింట్స్ అయితే బాగా అనిపించాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి రివ్యూస్ మీకు మళ్ళీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి డే టు డే వ్లాగర్. సో చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ like the channel. Thank you so much.